పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గాంధీ బొమ్మల సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మద్రాస్ ఉమ్మడి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు పనిచేశారని గుర్తు చేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమం అలాగే జాతీయోద్యమాల్లో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రకాశం పంతులు గారి 152వ జయంతోత్సవాల్ని మన పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతోటి అదేవిధంగా బ్రాహ్మణ సమాఖ్య నాయకులతోటి కలిసి ఈరోజు ఆ జయంతోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించినందుకు మరి ఒక స్ఫూర్తిగా ప్రకాశం పంతులు గారు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క దేశం ఇంత స్వేచ్ఛగా ఇంత స్వతంత్రాన్ని మనం పొందుతున్నామని అంటే ఎందరో మహానుభావులు వాళ్ళ త్యాగ ఫలం ఈరోజు భారతదేశానికి స్వతంత్రం. అటువంటి స్వతంత్రాన్ని అందించినటువంటి త్యాగధనుల్లో ప్రప్రథముడిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆ రోజు స్వతంత్రోద్యమంలో మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నప్పుడు కూడా ఒక రియల్ హీరోగా ఆయన చూసేవాళ్ళం. ఎందుకంటే ఆయన్ని బ్రిటిష్ వారు కాలుస్తామనంటే కాల్చుకోండని మరి రొమ్ము చూపించినటువంటి మరి వ్యక్తి ఆ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అంటే ఏదైతే ఒక సుభాష్ చంద్రబోసు, ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజుని ఏ రకంగా అయితే మన యువత అభిమానిస్తామో ఆ కావలోనే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి